चलो चलो आया कड़ी ఇది వంట కదా సార్ వంట చేస్తా ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నావు గవర్నమెంట్ మామూలు రేషన్ బియ్యం ఇస్తారు రేషన్ బియ్యం కాదండి నేను కాదు నువ్వు పండించావా చేశారు గుగ్గిల్లా ఎస్సీ హాస్టల్ ఇది మంచిగానమ్మా ఎవరు మెయింటైన్ చేసేది డబ్బాలు కొంచెం కొంచెం సైడ్ రేషన్ బియ్యం మీరా మొత్తం పురుగులే గవర్నమెంట్ ఏం చేసేది వాడు వెంకటేశ్వరరావు ఆయన ఎక్కడ ఉండేది నువ్వు ఎక్కడ ఉండేది ఎవరు ఇవన్నీ కాంట్రాక్టర్ నువ్వు ఎంప్లాయా మోహన్ బాబు మాస్టర్ మోహన్ బాబు మెయింటైన్ చేసేది ఇప్పుడు కాదా గవర్నమెంట్ వెంకటేశ్వరరావు మరి డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు నీకెంత ఇస్తున్నారు 13,000 కొత్తగా పెట్టారా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నావా 8,000 నుంచి ఇప్పుడు 13,000 చేశారు మీ పోస్ట్ పేరు ఏంటి మరి వాచ్మ్యాన్ స్టోర్ రూమ్ అంతా చూస్తుంటాం కుక్క వంట చేసేంత హెల్పర్ అమ్మాయికి ఎంత ఇస్తారు 7,000 ఇస్తారు కుక్కరు ప్లస్ హెల్పర్ ఇద్దరు ఎంతమంది ఉన్నారు ఈ హాస్టల్లో పిల్లలు 80 మంది ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళంతా డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీయా బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే వాళ్ళందరికీ భోజనాలు చేస్తారు పైకి వెళ్దాం బీటెక్ స్టడీస్ ఎక్కడ ఏ క్లాస్ డార్మెంటరీయా సమస్య ఏంటి ఎట్లా ఉంది హాస్టల్ న్యూ కమర్స్ వీళ్ళందరూ న్యూ పీపుల్స్ 10 సంవత్సరం ఓకే వెరీ గుడ్ 10 సంవత్సరం ఇప్పుడు లేదా ఏంటి మార్పులు ఏంటి అంటే కొంచెం రూమ్ లో పెయింటింగ్ కిటికీలో ఇలా కనపట్లేదు ఓకే ఫుడ్ అది ఎట్లా ఉంది ఫుడ్ 10 సంవత్సరాల కన్నా కొంచెం బాత్రూమ్స్ అవి
బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయించారు సార్. పోయిన సంవత్సరం అయితే అసలు బాగాలేదు. ఈ సంవత్సరం లైట్ గా బాగా ఇప్పుడు ఎన్ని రోజులు బాగా చూపించి పెయింట్ లేదు 2 months. 2 months అయిందా? కామన్ బాత్రూమ్సా మీకు అందరికి? ఎంతమంది కావాలి బాత్రూమ్? ఎంతమంది ఉన్నారు ఈ రూమ్ లో? ఈ రూమ్ లో 10 మంది, ఆ రూమ్ 10 మంది, అట్లా 10 మంది ఉంటారు. 30 మంది కలిపి ఒక బాత్రూమ్. 30 మంది కలిపి ఒక బాత్రూమ్. వాటర్ వస్తున్నాయి రెగ్యులర్? అరే 30 మంది స్నానం చేస్తారా? సత్యం చెప్పండి. ఏ టైంలో ఇస్తారు మీరు స్నానం చేయడానికి? మేము 7 లేస్తాము, 9 లోపల ఉన్నది. 30 మంది ఒకే బాత్రూమ్. కొంతమంది ముందు బాత్రూమ్ ఎక్కడ? బ్యాక్ సైడ్ బాగలేవు, మెయింటెనెన్స్ ఇది రావట్లేదు. అలాగని బాగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అందుకని హాస్టల్స్ ఒకసారి పర్యవేక్షణ పొందాలి. అసలు ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అసలు? నాకు ఈ రిపేర్లు ఓనర్ చేయించాక ఇవన్నీ ఓనర్ చేయించాక. బాత్రూమ్స్ ఒక రూమ్ మొత్తం కలిపి ఒక అంటే ఇప్పుడు 30 మందికి ఒక బాత్రూమ్ అంటే బాగా మనకి కష్టం. స్పేస్ కూడా లేదు సార్. గవర్నమెంట్ అడిగింది లేదు బాత్రూమ్స్ మనకి స్పేస్ లేదు. భోజనం ఎట్లా ఉందా? సత్యం చెప్పండి. భయపడాల్సిన అవసరం ఎస్సీలు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. అంబేద్కర్ బిడ్డలో ధైర్యం ఉండాలి. సత్యం చెప్పండి. ఎవరేమన్నారు మిమ్మల్ని? బాగానే పెడుతున్నారా? అబ్బాయి కూడా పాత అబ్బాయి. మెయిన్ బాత్రూమ్ లో మీకు ప్రాబ్లం ఫ్యాన్స్ కొట్టలేవా? వేరే వాళ్ళ దాంట్లో కూడా కరెక్ట్గా చూసుకుని పెట్టాం. ఎన్ని కావాలి ఫ్యాన్స్? ఒక 15 కావాలి. జరండి సైడ్ జరండి. బాత్రూమ్ ఒకటేనా? ఇదే అందరికి కరెంట్ లైట్ లేదంట సార్. లైట్ కూడా లేదా? లైట్ లేదంట. దానికి లేదు, ఈ రూమ్ లో కూడా లేదు. లేదా? లేదండి. అదేంటి మీరు ఫ్యాన్ అయితే ఉంది కానీ లైట్ లేదు. అబ్బాయి ఏరా లైట్లు బాగుందా? మరి ఎట్లా అనుకుంటారు మీరు నైట్? లైట్లు లేకుండా బాత్రూమ్ లైట్ ఆఫ్. లైట్ లేదు. ఇదిగో. 2 వారాల నుంచి లైట్ లేకపోతే ఎంత చదువుకుంటారు అసలు? బాత్రూంలో లైట్ లేకపోతే? అన్నిటి రైట్ కొట్టమండి క్లినిక్ తోటి. సెల్లార్కి ఏదిరా లైట్? పిల్లల్ని ఏంటో భయం? పిల్లలు దోమలు ఇదంతా సత్యం కాదు. చెప్పండి మీరు. లైట్లు అయిపోయి మెకానిక్ చెప్పాను సార్. అలా పట్టుకోండి అన్న. వారాలు అయిందంట. లేదు సార్, ఎలక్ట్రీషియన్ రండి వస్తాను. సార్, రండి. మీరు లోపల రండి. సార్ ఈ వాయిస్ ఎట్లా చదువుకుంటారు? ఫోన్ చేసి చెప్పాను సార్ నేను. కరెక్టే. నువ్వు లైట్ ఆపే తమ్ముడు, లైట్ ఆపే ఇంకా. అదే ఇప్పుడు కూడా చెప్పాను సార్ ఎలక్ట్రీషియన్ అబ్బాయి. ఓకే మీరు చెప్పారు, పని జరిగినట్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు 2 వారాలు అయిందంట. మరి 14 లైట్ లేకపోతే బాత్రూమ్ లో లైట్ లేకపోతే ఎట్టపోతే? ఎస్సీలని చెప్పి ఆగండి. బాత్రూమ్ కూడా లేదు. లేదు మన అడిగితే బాగుంటుంది. చెప్పినట్టు లేదు. వాటర్ సప్లై లేదంట పిల్లలకి. చేయించుకోవాలి. అందుకని ఎవరు చేయించేవాళ్ళు లేరు. మన చేసుకుంటారు. ఎట్ట పిల్లలు ఎలక్ట్రీషియన్ ఎంత అయిందండి? లైట్ ఎంత అయింది? అసలు లైట్ ఎంత అయింది? ఎన్ని రూముల్లో లేరు లైట్లు? డ్రింకింగ్ వాటర్ కింద నుంచి పిల్లలు తెచ్చుకోవాలంటండి. బయట తెచ్చుకోవాలంట. అది పిల్లలు తెచ్చుకోవాలి. ఏమో వాడుకోవాలి మనకి దేశాలు వాడికి వాడుకుంటారు. వీళ్ళు ఎదురుగా పిల్లలు సర్వెంట్స్కి వచ్చారనుకున్నారు. ఇక్కడ సర్వెంట్ పని చేయడానికి వచ్చారనుకున్నారా? చదువుకోవడానికి వచ్చారనుకున్నారు. పిల్లలతో నీళ్ళు పంపిస్తున్నారు. ఏర్పాటు చేసి చెరువులే కొనుక్కోవాలా మీరు? మనం నేర్పిస్తున్నారు. ఇంకొంచెం 20 మంది డైరెక్ట్ ఉంటే వాటర్ పోతుంది. ఈ వాటర్ అంతా ఇప్పుడు ఎవరు లేరు, రోజు ఎవరు రారు. వీళ్ళు చేస్తారు సార్ మనం. ఎవరు ఆయన ముసలాయన, ఆయన 2 మైళ్ళు ఎక్కి ఆయన ఇంకా బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయి. బాత్రూమ్ కడిగేవాళ్ళు ఎవరు లేరు, ఊడ్చేవాళ్ళు ఎవరు? లైట్ ఆఫ్ అబ్బాయి.
ఇక్కడ వాళ్ళే ఇక్కడ ఫ్లాష్ సార్ అతను ముస్లాం రావాలా? కాదు సార్ హెల్ప్ రావాలి. రోజు ఒకసారి వస్తుందా? రాదు అది కూడా. మిగిలినంతా కరెక్ట్గా బయటపడే. ఆ బాత్రూమ్ లో కనీసం లైట్ లేదు, కొన్ని రూముల్లో లైట్ లేవు, ఫ్యాన్ లేవు, రూములు సరిపోవట్లేదు. ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎన్ని రూములు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? అంటే అంత చిన్నగా కొద్దిగా ఎన్ని రూములు ఉన్నాయి మొత్తం? పైన పైన 16 కలిపి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 160 మంది ఉన్నారా? 150 ఉంటారు. 110. మీరేం చూస్తున్నారు? ఎంత డిగ్రీ 5. అంటే వాటి 4 years సీనియర్ వాడికి. ఇప్పుడు భోజనంలో పెట్టట్లేదు, మెనూ పెట్టట్లేదు. డే బై డే అడిగితే డే బై డే రోజు పెట్టాలి. ఎగ్ డైలీ పెట్టాలా? మామూలు మెనూ ప్రకారం డైలీ పెట్టాలి. అది జగన్ గారు పెట్టిన సిస్టమ్. ఇప్పుడు డైలీ పెట్టట్లేదు. ఇప్పుడు ఈ రోజు మార్చి రోజు పెడతారు. చికెన్ ఏమైనా పెడతారా? వారానికి ఒకసారి పెడతారు. ఎగ్ పెట్టట్లేదు, మెనూ ప్రకారం పెట్టట్లేదు. అన్న రైస్ ఎట్లా ఉంది? మెయిన్ మంచినీళ్ళు లేవు, లైట్ లేవు, ఫ్యాన్ లేవు. మెయిన్ మెస్ చార్జ్ ఇవన్నీ. ఎగ్ మెనూ ప్రకారం ఎగ్ అసలు ఎగ్ రోజు ఇవ్వట్లేదంటే చెప్తా ఉన్నారు. 2 డేస్కి వస్తారు. ఇప్పుడు లైట్లు, బాత్రూంలో లైట్లు, రూముల్లో లైట్లు లేవు. కొన్ని రూముల్లో ఎన్ని రూముల్లో లైట్ లేవో లైట్లను బాత్రూంలో లైట్లు వేయించాం ముందు అర్జెంటుగా. లైట్లు వరకు వేయించు. చూడు మొత్తం చూసి అడ్రస్ నీకు చెప్తాడు, కరెక్ట్గా అడిగి చెప్తాడు అడ్రస్. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క బాలుల విద్యార్థుల యొక్క కష్టాలను తెలుసుకునే విధంగా ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు పెట్టే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు వాడుకునే వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయో వీటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. విషయం ఏంటంటే కేవలం ఈ హాస్టల్లో 30 విద్యార్థులకు గాను ఒకే బాత్రూమ్ అనేది ఉండటం అది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అలాగే ఈ 4 రోజులు రకరకాల నియోజకవర్గాల్లో తనిఖీలు చేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో విద్యార్థులకి ఆ సమస్యలన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వినతి పత్రం ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్ మెయింటెనెన్స్ కానీ అలానే వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అట్లానే హాస్టల్ వసతి కోసం ఇచ్చే పేమెంట్స్ కానీ నెల కూడా రావటం లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ని తనిఖీ చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో ఈరోజు ఎస్ఎన్ కాలేజీ వెనక వైపు ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ యొక్క హాస్టల్లో దాదాపు 150 నుంచి 160 మంది విద్యార్థులు ఈరోజు నివసిస్తుంటే వీళ్ళందరూ కూడా రూమ్ కి కనీసం 15 నుంచి 20 మంది ఈరోజు ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఒక్కొక్క చిన్న రూముల్లో వాళ్ళు కింద పడుకుంటూ ఫ్యానులు లేవు, లైట్లు కూడా లేవు. దారుణమైన విషయం ఏంటంటే ఈ విద్యార్థులు వచ్చి ఈ హాస్టల్కి 2 వారాలు అవుతా ఉంది. 2 వారాల నుంచి ఒక రూమ్ లో లైట్లు కూడా లేవు. దాదాపు 10 రూముల్లో లైట్లు లేవు. అంటే లైట్ లేకుండా అసలు ఎలా చదువుకుంటాడు విద్యార్థి? ఈరోజు కళాశాలకు వెళ్లే విద్యార్థి చదువుకోవాలన్నా రూమ్ లో లైట్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.
అట్లానే బాత్రూంలో లైట్ లేవు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఒక్కొక్క బాత్రూమ్ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఈ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకునే బాత్రూంలో లైట్ కూడా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈరోజు రూములు అమ్మితే ఆ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు వస్తున్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇవాళ దారుణమైన విషయం ఏంటంటే ఎదురున్న ఈ ఆర్ఓ ప్లాంట్లోకి వెళ్ళి కొని తెచ్చుకొని పిల్లలు తాగుతున్నారు హాస్టల్లో. అంటే తాగడానికి మంచినీళ్ళు లేవు, బాత్రూముల్లో లైట్ లేవు, రూముల్లో ఫ్యాన్లు లేవు, బాత్రూములు మెయింటెనెన్స్ లేదు. చెత్త ఊడవటానికి వారానికి ఒకసారి ఒక అమ్మాయి ఆడగూతురు వచ్చి ఊడుస్తుందట రూముల్లో. అంటే పరిశుభ్రత లేకుండా బాత్రూంలో నీళ్లు బయటికి లీక్ అవుతూ ఉంటే ఆ వాసనకి ఉండలేక దోమలు పెరిగిపోయి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు, చిన్నపిల్లలు, వీళ్ళు కళాశాల ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, అట్లానే ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ బాలుర హాస్టల్ ఉందని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎస్సీ హాస్టల్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. ఆయన నాడు నేడు కింద హాస్టల్స్ కూడా చేర్చి హాస్టల్స్ బాగు చేయాలనే నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వం మారింది. బియ్యం ఈరోజు తినడానికి బియ్యం ఈరోజు సన్న బియ్యం అని చెప్తున్నారు, కానీ పురుగులు తిరుగుతూ ఉన్నాయి బియ్యంలో. ఇవాళ వీడియోలు కూడా తీసాం, తినే బియ్యంలో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఇంత ఘోరంగా ఈరోజు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు ముఖ్యంగా ఎస్సీలు వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ కానీ వాళ్ళకి ఇచ్చే టాయిలెట్ నిమిత్తం కానీ ఈ డబ్బులు ఏమి ఇవ్వకుండా ఈ బిల్డింగ్ ఓనరే ఈరోజు ఖర్చు పెట్టి పెయింట్లన్నీ వేసాడు. కానీ మెయింటెనెన్స్, లైట్ లేవు, ఫ్యాన్ లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒక రూమ్ లో లైట్ లేకుండా 15 రోజుల నుంచి పిల్లలు ఉంటున్నారంటే అసలు ఏ విధంగా ఉంటున్నారో ఈరోజు పరిస్థితులు అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా దారుణమైన అంశం. మెయింటెనెన్స్ లేదు, ఈ డబ్బులు మరి లక్షల కోట్లు అప్పు తెస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒక 13 నెలల్లో సుమారు 1,75,000 కోట్లు అప్పులు తీసుకొచ్చింది. అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారా అంటే కనీసం హాస్టల్స్ లో మెయింటెనెన్స్ కూడా డబ్బులు వేయట్లేదంటే అంత దారుణంగా ఈరోజు ఈ డబ్బుల్ని తింటున్నారో మింగుతున్నారో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడే మా ఎలక్ట్రీషియన్ కూడా పిలిచాం, ఇమీడియట్ గా లైట్లు ఇప్పుడు అరేంజ్ చేపిస్తున్నాను మా సొంత ఖర్చులతోటి. అట్లానే మా ఎస్సీ సోదరులు అందరం కలిపి కావాల్సిన ఫ్యాన్లు కూడా త్వరలోనే 2-3 రోజుల్లో ఆ ఫ్యాన్లు, లైట్లు మేము ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఆ యొక్క హాస్టల్ విద్యార్థుల కోసం మేము భరోసా తీసుకున్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము మా చేతనంత కృషి తప్పకుండా చేస్తాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముద్దు నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి గారికి కూడా నేను ఈరోజు ఈ యొక్క అభ్యర్థనని మీ ద్వారా, మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దయచేసి హాస్టల్స్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని వెంటనే పరిష్కారం చేయవలసిందిగా ఈరోజు విద్యార్థుల తరఫున మేము మాట్లాడుతూ సెలవు తీసుకుంటాం. ఫోన్ చేస్తా. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కువ తీసుకోబ్బా, ముందుగా ప్లేట్లు వేసుకున్నాను. రా వెనక్కి రమ్మా. అది కాదు, అంత చిన్న వయసు పిల్లలకి కొంటనం పెడితే ఎలా అడిగిద్దాం? ఒక ఆడపిల్ల వయసు ఏం మాట్లాడతారు తల్లికి? అది కాదు తల్లిగా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ పొట్టలో జరగాలా లేదా ఏంటి అనుకోవడం? జంతువులు అనుకుంటున్నారా, పిల్లలు అనుకుంటున్నారా? అరే ఎదుగురా కంచం అసలు అన్నం ఉడకట్లేదు, కడుపులో నీళ్లు పోసుకునేది నాకు అర్థం కాలేదు. కొంచెం ఇంట్రెస్ట్ వేసుకుంటాం.
నేను ఎక్స్ట్రా దానికి ఎసరు పెట్టాం రాదని మనం తినేది కూడా వాళ్ళు కూడా తినేది ఒకటే కదా, పిల్లల్లాగా చూడాలి కదా, వాళ్ళు కూడా ఉన్నది. అది ఎక్కడి నుంచో వస్తారు పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకి కనీసం మంచి ఉడక క్వాలిటీ లేదు. అది దుడ్డు బియ్యం ఇచ్చారు, అది రేషన్ బియ్యం, అది ఆ బియ్యం ఇచ్చారు. కనీసం ఉడికేదన్నా మెత్తగా ఉడికి తింటారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం లేదని వాళ్ళని అట్లా పెడితే అట్లా. వాళ్ళ వయసు ఏమో, వాళ్ళ వయసు జ్ఞాపకం చేసుకుని ఒకసారి మీరు మానవత్వంగా కొంచెం. నువ్వు వాడేవా? మరి ఇలాంటివన్నీ పట్టించుకోవాలి కదా మీరు. ఏంది బియ్యంలో నీళ్ళే పోయటం చూసుకుంటావా? మరి ఏంటి అన్ని చూడాలి కదా, రోజు ఇక్కడ ఉంటాను. నా కొడుకు అన్నం పెడితే తల్లిగా నేను ఒప్పుకుంటానా? నీ కొడుకు నా ఇంటికి తీసుకొని అన్నం వండి పెడతా? ఎవరికన్నా బిడ్డలు వచ్చి బిడ్డలు చేస్తే అంటే ఎవరు ఎలా కనిపిస్తారు మీ కళ్ళకి? వెళ్ళి ముందుకు ఎంత ఇస్తున్నారు? అద్దె ఎంత ఇస్తున్నారు? అనుకుంటున్నారా? బెడ్షీట్ అంటే సార్ బాత్రూమ్ తీరా బాత్రూమ్ బాత్రూమ్ కన్నా నీళ్ళు లేవు. వెనక్కి రమ్మను. బాగుంటారా మీరు? వెనక్కి రండి. ఎందుకు వాడ బాత్రూంలోకి అంత నిలబడ్డారా? బాత్రూంలోకి ఒకటేనా పని చేసి? క్లీన్ చేయనా? వాడు బాత్రూమ్ కడిగా ఎన్ని రోజులు ఒకసారి వస్తాడు? ఎన్ని రోజులు వచ్చి క్లీన్ చేయడం అసలు రోజు క్లీన్ చేయడం ఎలికలు కూడా వస్తాయి. బాత్రూమ్ అసలు ఎవరు క్లీన్ చేయడం నీళ్లు రావట్లేదు. మెయిన్ బాత్రూమ్ లో నీళ్లు రావు. చేస్తారా స్నానం? స్నానం చేయడానికి నీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు మెను అసలు బాగాలేదు. అన్నం సరిగా ఉడకలేదు. ఉడికిన అన్నం బెటర్. టాయిలెట్ సోప్ అవి ఇస్తారా? సోపు పేస్ట్ అవి ఇస్తారా? మీరు కొనుక్కోండి. దానికి ఇస్తారుగా మామూలుగా. వాళ్ళ అకౌంట్లో ఎంత ఇస్తున్నారు? కాసుకోండి. వేస్తున్నారా అసలు రెగ్యులర్ గా? లేదా లాస్ట్ ఇయర్ నువ్వు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నావా? ఏ క్లాసు? బాత్రూములు అసలు శుభ్రం చేయట్లేదు. ఇలా ఉంటదా? బాత్రూమ్ శుభ్రం చేస్తే నువ్వు చూడవా? మట్టి పిల్లలు, ఇటుకలు, ఎవరు మాట్లాడద్దు. నేను మాట్లాడే రాళ్ళు అవన్నీ శుభ్రం చేసా ఉంటా. ఫినాయిల్ లేరు, ఫినాయిల్ అసలు లేదు. అన్నం ఉడకలేదు, నీళ్లు రావట్లేదు. అంతా నీళ్లు రావు. వాటర్ ప్రాబ్లం ఉంటే వెళ్ళి మున్సిపాలిటీ కంప్లైంట్ హాస్పిటల్ ముందు రెక్టిఫై చేయమన్నాం. ఏంటి వాటర్ ప్రాబ్లం? ఏంటి సమస్య? ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉందా? ట్యాంక్ లో పంప్ చేయట్లేదా నీళ్లు? బోర్ లేదా దీనికి? బోర్ నుంచి వాటర్ వెళ్ళవా పైకి? వెళ్తాయా? మరి బోర్ వేసి వేయలేదా? మోటార్ వేసావా? నీళ్ళు కంటిన్యూస్ గా రావట్లేదు అన్నాడు బాత్రూమ్ లో. పిల్లలు చెప్పారు కాదు, వాటర్ రావట్లేదు. నువ్వు చూస్తే కదా
నీకు తెలిసే నాకు చెప్పడానికి నువ్వు వాళ్ళు రావట్లేదంటే ఒక రోజు ఉండేవాడు ఎప్పుడు 15 రోజుల తర్వాత ఈ రోజు వచ్చేవాట నువ్వు ఒక రోజు కనపడతావు వాళ్ళు కనపడతా రోజు కనపడితే చూసుకోవాలా వాటర్ రావచ్చు రోజు పొద్దున నీళ్ళు వస్తాయి స్నానం సాయంత్రం పూట చేయాలి మీరు వచ్చి నీళ్ళు ఉంటాయి సాయంత్రం అయినా ఉంటాయి సాయంత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు వచ్చి ఉపయోగం ఏంటంట వస్తే ఉపయోగం ఏంది నీళ్లు శుభ్రం లేదు నీళ్ళు లేకపోతే కంప్లైంట్ ఇవ్వా చేసి వెనక శుభ్రం చేసి వెనకంతా ట్యాంక్ లో పడవా సార్ అక్కడే ఇంకో పైపు కొద్దిగా అక్కడే స్నానం చేస్తారు రాకుండా ట్యాంక్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ అవతల పెద్ద పిల్లలు కరెక్ట్ వీళ్ళకి సపరేట్ ట్యాంక్ అన్న పెట్టించాలి సపరేట్ లైన్ పెట్టించాలి రెండు కలిపి పిల్లలకి నీళ్ళు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే రోజు కనీసం శుభ్రం చేయరు వెనక క్లీన్ చేయించాలి కదా మట్టి పిల్లలు రాళ్ళు చెప్పులు పాత చెప్పులు అన్నం ఉడికిందా అన్నం ఉడకలా కూరగాయలు చూసాక కులిపోయి ఉన్నాయి ఆ కూరగాయలు వేసి వంట చేస్తారు ఫోటో పెట్టండి ఒకసారి చాలు అండ్రా కాదు చేయకపోయినా మినిస్టర్ గారికి రాసి పంపిస్తాను ఎట్లా తీసావు బాబుతోటి బాత్రూమ్ కలిగిస్తున్నా పదా నేను నీళ్ళు పోతాను చీపురు పట్టుకో స్టడీ రూమ్ ఇది ఉంటారా మానిటర్ చేయడం చేస్తావా భోజనం నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలి ఇప్పుడే ఇప్పుడే నేను తినేసి వస్తాను అన్నం కూడా ఉడకలేదు ఇప్పుడే మేము తినేసి వస్తాం అన్నం ఉడకలేదు దాంట్లో ఇది లేదు మాట్లాడతాం బాగా చదువుకోండి మీరంతా చెప్పండి ఏం వాటర్ అన్న అబ్బాయి ఏంది డ్రింకింగ్ వాటరా ఇదేనా తాగేది అందరూ రావు గారిని మజ్జిగ పెడతారా మజ్జిగ ఎవరు ఇటు పక్క నుంచి పిల్లలు వస్తారు తాగి వచ్చి పిల్లలు గొడవ చేసిన ఇటు పక్క నుంచా మీరు తాళం వేసి గోడ దూకి వస్తారా స్టాఫ్ లేకపోతే మీరు రాసి పెట్టాలి తాగి వచ్చి పిల్లలు టాయిలెట్ తాగిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నమస్కారం సార్ ఓకే ఇప్పుడు ఈ ఒక ఎస్సీ హాస్టల్ ఉంది మన చెరువులో 9th లైన్ నోట్ చేసుకో 9th లైన్లో ఉంది ఎస్సీ హాస్టల్ నైట్ గంజాయి తాగి వచ్చి హాస్టల్ పిల్లలు ఎస్సీ పిల్లల్ని కొడుతున్నారు ఇక్కడ నైట్ ఎస్సీ హాస్టల్ చెరువు పెద్ద చెరువు 9th లైన్
9th లైన్ పెద్ద చెరువు పెట్టి నోటీసులో పెట్టి ఇమీడియట్గా స్టార్ట్ నేను చేశాను కదా. మీరు నైట్ డ్యూటీ చేసి కరెక్ట్ కాదు కదా, నీకేం పని ఇగ్నిషన్స్ ఆయనకేం పని మరి ఇంకేంది? ఇదిగో ఇది తప్పిది, నువ్వు చేసే పని వాళ్ళు చేయకూడదు, నువ్వు చేయాలి. నువ్వు చేసి ఇదంతా మాట్లాడాలి. కానీ పని వస్తున్నా సార్ నేను నైట్ అంటే ఎంత మరి వాటిని గారు చెబుతున్నారు కదా, నువ్వు పని రాకుండాలి, ఏదైనా అరికట్టాలి. ఇది అరికట్టకుండా మీరు పోతే ఎట్లా పిల్లల్ని కొట్టే కార్యక్రమం చేస్తే అలాంటి పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొడతారు, మిగతా అందరినీ కొడుతున్నారు. కొత్త కథలుతున్నారా మేడం జరిగేది రాగండి కూడా అసలు చూడండి. ఎస్సీ హాస్టల్ అంటే బాగా ఆడుతూ ఉంటే వాటర్ ఇంకొంటే ట్యాంకులు పొద్దున్నే పడితే సాయంత్రానికి వాటర్ అందుకని అవునా పిల్లలకి అసలు వాటర్ వాడుతున్నారు. వీళ్ళు పైకి పోయి చేస్తున్నారన్నా వాటర్ అసలు చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన అనాథరేది ఏం చెప్పినా ఆయన వింటలేదు. అతను నైట్ డ్యూటీ. ఏదైనా పిల్లలకి ఇలాంటి ఇబ్బంది వస్తే వెంటనే మాకు 100 కాలన్నా చేస్తారు. అర్థమైందా? వీళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు కదా, ఎవరు చేస్తారు? కంప్లైంట్ రావడం కాదు, సమస్య చెప్పు. నువ్వు సమస్య చెప్పు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. నైట్ వాచ్మెన్ పెట్టుకుంటే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. పక్కనే కదా పోలీస్ స్టేషన్, వెంటనే వస్తాము. ఈరోజు బీటోళ్ళని ఒకరిని ఇక్కడ ఉంచుతాను. అట్లా కాదు, వాళ్ళు నైట్ వాచ్మెన్ ఉన్నాడు, అతను ఈయన మాట కూడా వింటం లేదు. ఆయన పగలే చేస్తున్నాడు డ్యూటీ. ఆయన వయసు పెద్ద అయిపోయిందనో ఏదో, ఆయన ఈ హ్యాస్ టు డూ నైట్. ఆయన నైట్ చేయాలి, ఆయన డే టైం అంతే, నైట్ టైం చేయాలి. నైట్ టైం చేయాలి, నైట్ టైం చేయాలి. లేదు రీప్లేస్ చేసుకోండి, అతని ప్లేస్ ఇంకొకరిని పెట్టుకుని అతనికి సాలరీ ఇస్తారు. అతని ప్లేస్ లో రీప్లేస్ చేసుకోండి. చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు ఆయన? 20 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నాడు. పిల్లలకి ఇబ్బంది కదా, నైటే ఉంచుకోవాలి. డే టైంలో ఏముంది, డే టైంలో ఎదురింటి వాళ్ళు అయిన ఉంటారు, పక్కింటి వాళ్ళు అయిన ఉంటారు. అట్లా కాదు కదా, నైటే కదా ఇబ్బంది. అర్థమైందా? అర్థమైందా? పిల్లలు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగింది అవునా, నువ్వు నైట్ టైమే ఉండి డే టైంలో వెళ్ళిపో, వింటారు కదా. నైట్ ఒకసారి పెట్రోలింగ్ చేసి ఆ నైట్ వాళ్ళని లేకుండా మొత్తం చూడండి వెనక. ఈరోజే కాదు, ఈరోజు వస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. రేపు ఎల్లుండి పెట్టుకొని వాళ్ళు మొత్తం క్లియర్ చేయాలి. ఈరోజు మరొక ఎస్సీ వసతి గృహం పెద్ద చెరువు 9వ లైను. ఇక్కడ 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ జరిగే చిన్నపిల్లలు ఉన్నారు, అట్లానే కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇది ఎంత అధ్వానంగా ఉందంటే బాత్రూములు కనీసం కడిగి వారం రోజుల పైన అవుతుంటుంది. బాత్రూంలో నీళ్లు రావటం లేదు. ఇక్కడ పిల్లల్ని బయట నుంచి గంజాయి దాగి మందు దాగి వచ్చి కుర్రవాళ్ళు పిల్లల్ని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నీళ్లు రావటం లేదు. భోజనం అయితే ఈ చిన్నపిల్లల హాస్టల్ అయితే మరీ దారుణంగా ఉంది. అన్నం ఉడకలేదు. పుచ్చిపోయిన టమాటాలు, పుచ్చిపోయిన దోసకాయలు వాళ్ళు స్టోర్ చేసి వాటితోటి కూరలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత దారుణంగా ఈరోజు హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, బాత్రూములు కడిగే పరిస్థితి కాదు. ఏ ఒక్క అంశం తీసుకున్నా పిల్లలతోటి బాత్రూములు కడిగించే కార్యక్రమం చేస్తారు. మరీ నీచమైన పని అది. పిల్లలతో చదువుకునే చిన్న పిల్లలతో బాత్రూములు కడిగించే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద తక్షణమే ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కాల్ చేశాను. ఎస్సీ ఈ యొక్క హాస్టల్స్ ఇన్ఛార్జ్ అయిన సంతోష్ కుమార్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. అట్లానే స్టాఫ్ తక్కువగా ఉన్నారు, నైట్ వాచ్మెన్ లేడు.
పిల్లల్ని బయట నుంచి వచ్చి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇమీడియట్గా తక్షణమే నైట్ వాచ్మెన్ అరేంజ్ చేయాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీని మీద కూడా కలెక్టర్ గారిని కలుస్తాం, పర్సనల్గా కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్సీ హాస్టల్స్ని ఈరోజు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, తగిన యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, వస్తువులు ఇంప్రూవ్ చేయాలి. చిన్నపిల్లలు అమాయకులు, పాపం చిన్నపిల్లలు ఎక్కడో వినుకొండ మాచర్ల నుంచి 3వ క్లాస్ నుంచి 10వ తరగతి చదివే చిన్నపిల్లలు వచ్చి హాస్టల్కి వస్తే వాళ్ళకి కనీసం భోజనం సరిగ్గా అన్నం ఉడకలేదు, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం పెడతా ఉన్నారు. ఇవాళ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అట్లానే బాత్రూములు వీళ్ళ చేత శుభ్రం చేపిస్తున్నారు, నీళ్లు రావట్లేదు, బాత్రూములు, నైట్ వాచ్మెన్ లేడు. ఈ విధంగా అన్ని కంప్లైంట్సే. ప్రతి ఒక్క అంశంలో ఈరోజు కంప్లైంట్ అంటూ ఉన్నాం. ఖచ్చితంగా వీటిని మెరుగుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇప్పుడు ముద్దు నిద్రపోతూ ఉంది, ఇంకా ప్రభుత్వం మేలుకోలేదు. కేవలం వాళ్ళకి రాజధాని ప్రాంతం బయట నుంచి పెట్టుబడులు ఎవరిస్తారా? ఈరోజు సింగపూర్లో ఉన్నారు, ఇది లోకేషను చంద్రబాబు నాయుడు గారు. ఏదో సామెత ఉంది కదా, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలి. ఈరోజు ఇక్కడ హాస్టల్స్, పిల్లలు, ఎడ్యుకేషను, ఈ పిల్లల్లో తినే బియ్యంలో పురుగులు రావటం, కూరగాయలు, ఇలాంటివి కనీసం చర్యలు తీసుకోకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళని సంప్రదించి వాళ్ళని పెట్టుబడులు పెట్టి ఇక్కడికి సార్. కనీసం రాజధానిలో రోడ్లు వేయలేకపోతున్నారు. మీరు ఇంతవరకు బిల్డింగ్లు ఒకటి లేదు, భూములు సేకరించలేదు. వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా సింగపూర్లో పెట్టుబడులు కావాలని పోతారు. వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. దయచేసి హాస్టల్స్లో పిల్లల యొక్క బాగోగులు, ముఖ్యంగా ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇలాంటి హాస్టల్స్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.